శివాజీ వర్సెస్ అనసూయ మధ్యలో పాపం నలిగిపోయిన ఈ పిచ్చి అవినాష్. ఈ అవినాష్ గురించి నా అన్వేషణ ఛానల్ ఓనర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. శివాజీ గారు యు ఆర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే మీ లూజ్ టంగ్తో ఏదో ఒక పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చేసి మీ మూవీకి ఫ్రీగా మార్కెటింగ్ తీసుకురాగలిగారు. సో మీరు సక్సెస్ఫుల్ అయినట్టే. చాలామంది మీకు సపోర్ట్ ఇచ్చారు, చాలామంది మీకు ఎగనెస్ట్ అయ్యారు. ఎనీవేస్ ఇట్స్ ఒక 10-15 రోజులు ఫేస్ చేయాలి. దాని తర్వాత యథావిధి అందరూ నార్మల్ అయిపోతారు. సో ఈ టాపిక్ గురించి మాట్లాడరు. కానీ ఈ ఎపిసోడ్లో బాగా బెనిఫిట్ అయింది మాత్రం అనసూయ గారు నిజంగా. ఎందుకంటే అనసూయ గారు తన ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరైనా చిన్న యాక్టర్ టీవీలో ఎవరైనా లూజ్ టంగ్తో మాట్లాడితే అది పట్టుకొని తను లాగుతుంది. ఒక 10-15 రోజులు లాగుతుంది. దానివల్ల తనకి బెనిఫిట్ ఏంటి అంటే సోషల్ మీడియాలో తన ట్విట్టర్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. చాటింగ్ హిస్టరీ అండ్ కామెంట్స్ రూపంలో షేర్ చేయడం వల్ల తనకి సోషల్ మీడియా వాళ్ళు డబ్బులు బాగా ఇస్తారు. సో ఆల్రెడీ తను ప్రూవెన్ యాంకర్, బాగా సెటిల్ అయిన అమ్మాయి, డబ్బులు బాగా సంపాదించుకుంటే మంచి ఫేమస్ పర్సనాలిటీ. కానీ అనసూయ గారికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మేడం ఈ సమాజంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ఈ ఎపిసోడ్లో ఏదైనా సరే అది చాలా సిల్లీ ఇష్యూ. మహిళా కమిషన్స్, కోర్టులు, లీగల్లీ చాలా వాళ్ళు చూసుకుంటారు. అనవసరంగా మీరు లాగి దీన్ని పెద్దది చేస్తున్నారు. కానీ మీకు దేవుడు మంచి టంగ్ ఇచ్చాడు, మంచి పవర్. మీరు 1,00,000 మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీ మీ దగ్గర ఉంది. వచ్చే ఎలక్షన్స్లో నాకు తెలిసి మీరు ఒక ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్ కూడా మీరు పాలిటిక్స్లో జాయిన్ అవ్వచ్చు. విలేజెస్లో మాకు సరిగా రోడ్లు లేవు, హాస్పిటల్స్ లేవు, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. మన సమాజంలో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. స్పెషల్లీ రైతులు. పాపం వాళ్ళ గురించి మీరు నోరు ఓపెన్ చేయండి, వాళ్ళ గురించి మాట్లాడండి. రైతుల గురించి రిప్రజెంటేషన్ మీరు మీ రూపంలో మన పొలిటీషియన్స్కి చెప్పండి, మన గవర్నమెంట్కి చెప్పండి, రైతులు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పేసి. అనవసరంగా చిన్న వాటిలో మీరు మీ ఎనర్జీని లూజ్ చేసుకోవద్దు. ఇది నా రిక్వెస్ట్. అండ్ నా అన్వేషణ గారు, మీ యూట్యూబ్ ఫాలోవర్స్ కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉన్నారు. అనవసరంగా నోరు పారేసుకోవద్దు. మంచిగా హ్యాపీగా మంచి వీడియోస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. బూతులు మాత్రం మాట్లాడద్దు. ఎందుకంటే ఆ బూతుల వల్ల కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ మీరు అనవసరంగా పోగొట్టుకున్నారు. మీ ఫ్యాన్స్, నేను కూడా ఒక ఫ్యాన్. మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. అనవసరంగా మీరు బూతులు మాట్లాడేసి రెస్పెక్ట్ పోగొట్టుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.